ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మేలచెరువు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలు ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి తమను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. సంవత్సర కాలంలో 100 రోజులు ఉపాధి హామీ పనికి పోతే ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని చెప్పినప్పుడు కూడా తామంతా కూడా 100 రోజుల కంటే ఎక్కువగానే జాబ్ కార్డు కలిగి ఉండి మాస్టర్ కార్డు కలిగి ఉండి పనికి పోయినా కూడా తమను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎందుకు ఎంపిక చేయలేదంటూ కూడా వాళ్ళ అధికారులు నివేదించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తమకు అమలు చేయాల్సిందే. కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు. ప్రతిదీ కూడా లోపభూయిష్టంగా ఉంటుంది, నిర్మాణాత్మకంగా లేదు. అర్హులని సెలెక్ట్ చేయకుండా అనర్హులు మాత్రమే ఈ పథకానికి ఎంపిక చేశారని కూడా మేలచెరువు మండల వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి ఏదైతే కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ మెను అదేవిధంగా విద్యార్థులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పిన విధంగా నిబంధనల ప్రకారం విద్యార్థులకు మెను ప్రకారం భోజనం వడ్డించాల్సిందే. ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదు. విద్యార్థుల్ని కంటికి రెక్కలా కాపాడుకోవాలని కూడా ఆమె ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ను అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సూచించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం రెడ్డిబావి గ్రామంలో జనావాసాల్లోకి నక్క ప్రవేశించింది. తాగునీటి కోసం తనలాడుతూ అక్కడ ఒక బావి దగ్గరికి వెళ్ళగా నీళ్లు లేనటువంటి బావిలో నక్క పడిపోవడం జరిగింది. ఇది గమనించినటువంటి గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా అక్కడ చేరుకొని రెస్క్యూ చేసి నక్కను సురక్షితంగా కాపాడి వాళ్ళందరూ కూడా ఆ నక్కని జూ పార్క్ తరలించడం జరిగింది.